ప్రజల నుంచి వస్తున్న కోరిక మేరకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు అడిగిన వారి కోరిక మేరకు అసెంబ్లీలోనే నేను చెప్పాను. అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు జరిగాయో వాటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుద్ది అని చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అదే మాట చెప్పారు. దాంట్లో తప్పైంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3-4 జిల్లాలకు విడగొడతాం. ఒక్కొక్క డివిజన్లో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాన్ని కలిపి ఒక డివిజన్ చేస్తాం. 2 నియోజకవర్గాల్లో కలిపి గ్రామాలని ఒక మండలాన్ని చేస్తావు. అంటే నీకు వంగొంగి దండాలు పెట్టే వాళ్ళకి జిల్లాలు ఇస్తావు, శాలవ కప్పినోడికి డివిజన్లు ఇస్తావు, బొకే ఇచ్చినోడికి మండలాలు ఇస్తావు. కానీ నిజంగా ఎక్కడ ఏది అవసరమో ఆనాడు ఆలోచించే మీరు ఇచ్చారా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒకవేళ సైంటిఫిక్ గా ఈనాడు కమిటీతో విచారిస్తామన్నదానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన దురదేంటి? ఒకవేళ కమిటీ వేస్తానంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటావా? అంటే రాష్ట్రం అగ్నిగుండంగా మండుతుంటే ఆ మంటలో చలి కాసుకుంటూ ఆనందం పొందాలనుకుంటున్నావా? ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అటువంటి పప్పులు ఉడకవు నాయనా, అటువంటి పప్పులు ఉడకవు. ప్రజల కోసం ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పోరాడింది, ప్రజల పక్షాన పోరాడింది, ప్రజలకు అండగా ఉంది. ఈ 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మబలో వచ్చి పువ్వలో పోలే. నీలాగా ఒక 10 ఏళ్లు అధికారంలో ఉండి అధికారం పోయిన 10 రోజులకే కుక్క కరిసిన మనిషిలాగా రోడ్ల మీద పడి ఎలా మాట్లాడుతున్నావో చాలా స్పష్టంగా అర్థమైంది. అగ్నిగుండంగా మార్చి చలి కాసుకోవాలని ఏవైతే నువ్వు పగట కలలకు అంటున్నావో ఈ ప్రభుత్వానికి తెలుసు. ఆ చలిని ఉష్ణగుండంగా, అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు తెలుసు. ఆనాడు మాయ మాటలు చెప్పావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీ నాయన మాయన మాటలకి, నీ మాయ మాటలకి 2 సార్లు అధికారంలోకి వచ్చావు. మళ్ళా అలాంటి సొల్లు పురాలనే చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తానని పగట కలలు కనొద్దు అని ఈ వేదిక మీద నుంచి ఆ మాజీ మంత్రికి ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఓడిపోయిన మా పార్టీకి రెఫరెండము అని నేనల్లా, మా ముఖ్యమంత్రి అల్లా, నువ్వన్నావు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అక్కడ ప్రజలు నిన్ను చిత్తుగా ఓడిస్తే నీ రెఫరెండం ఏమైంది? మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీ ఎన్నికలట సెమీఫైనల్స్ అట. ఆడదాంరా గేమ్. నువ్వు సెమీఫైనల్స్ అని అనుకున్నా, ఇంకో ఫైనల్స్ అనుకున్నా, ఈ ప్రభుత్వం మున్సిపాలిటీలో కూడా గ్రామ పంచాయతీలో ఏదైతే 70% రాష్ట్ర వ్యాప్తంగా గెలిచామో అంతకంటే ఎక్కువ % మున్సిపాలిటీలో కూడా గెలవబోతున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం,
ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. ప్రజలకు నొప్పి కలిగితే ప్రభుత్వానికి నొప్పి కలిగిందనే తలంచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీది దొరల ప్రభుత్వం. దొరల ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి పోలికన నక్కకి నాగవసానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మీ దొరల్లాగా 4 గోడల మధ్య తీసుకోం. ప్రజాక్షేత్రంలో చెప్తాం, ప్రజలకు వివరిస్తాం, అసెంబ్లీలో చెప్తాం. మొన్న కూడా చూశారు మీరు, అసెంబ్లీలో మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఏమిటి అసెంబ్లీలో కృష్ణా పరివాహక నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందన్నది అంశం. దానికి సమాధానం చెప్పలేక ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని ఆనాడు చేపల పులుసు తిని ఏ సంతకం అయితే పెట్టాడో ఆ సంతకానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీ నుంచే పారిపోయాడు. అసెంబ్లీ నుంచే పారిపోయాడు. మీరా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే రైతన్నలకు తెలుసు. గోదావరి నీటి వినియోగంలో ఆ పరివాహక ప్రాంతంలో ఉండే రైతులకు సంబంధించిన సమస్య ఆ పరివాహక ప్రాంతంలో రైతులకు స్పష్టంగా తెలుసు. మీరు చేసిన టక్కర వేషాలు, తెలంగాణ ప్రజలు కష్టార్జితంగా కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎలా కొల్లగొట్టి మీ ఖాతాల్లో జమ చేసుకున్నారో దాని ఫలితం మొన్న మీరు అనుభవిస్తున్నారో. ఇప్పుడు భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని, ఉపేక్షించరని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి చెప్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేము కానీ నిరంతరము దొరల పోకడ పోకుండా మీ కష్టాలలో నిరంతరము మేమందరం ఉండి కష్టాలని పరిష్కరిస్తూ నిత్యము మీ అందుబాటులో ఉండే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని 100% గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసము, నమ్మకము ఉంది. ఎందుకంటే